ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఇంట్రెస్టింగ్గా అన్ని గ్రహాల్లోకి మన భూమి మీదే సాంద్రత డెన్సిటీ ఎక్కువ ఎందుకు అని చెప్పి తెలుసుకుందాం. మనకి 8 గ్రహాలు ఉన్నాయి. 8 గ్రహాలు సాంద్రత అంటాం. ఒక క్యూబిక్ సెంటీమీటర్ అంటే ఒక ఘనపు సెంటీమీటరు ఎన్ని గ్రాముల బరువు ఉందో దాన్ని సాంద్రత అంటాం. మన భూమి ప్రత్యేకంగా ఉన్న 8 గ్రహాల్లో ఒక క్యూబిక్ సెంటీమీటర్కి 5.51 గ్రాముల బరువు ఉంది, హెవీయెస్ట్. అందుకనే బాగా డెన్సిలీ మీకు క్రస్ట్ ఇవే ఉన్న మన భూమి యొక్క డెన్సిటీ 5.51. దీని తర్వాత బరువుగా ఉన్నది మనకి మెర్క్యూరీ, బుధగ్రహం, 5.43 గ్రాములు. ఒక క్యూబిక్ సెంటీమీటరు మనది 5.51 ఉంటే 5.43 గ్రాములు. దాని తర్వాత శుక్రగ్రహం, వీనస్, 5.24. దాని తర్వాత అంగారకుడు, మార్స్ గ్రహం, 4వది, 3.93 గ్రాములు అన్నమాట. అందుకని ఇవి రాకీ. ఎందుకు రాకీ అయినాయి? సూర్యుడు ఫార్మ్ అయినప్పుడు ఉన్న మెటీరియల్, అవి ప్లానెట్స్ ఫామ్ అయినప్పుడు ఈ సూర్యుడికి దగ్గరగా ఉండేసరికల్లా హీట్ వలన చాలా వరకు గ్యాసెస్ కానీ ఇది కానీ ఇవాపరేట్ అయిపోయి వెళ్ళిపోయినాయి. అందుకని సాలిడ్ మెటల్స్ మిగిలినాయి. ఏవైతే ఆ ఉష్ణోగ్రతని తట్టుకుని ఉండిపోగలిగినాయో అవి వాటిల్లోనే. మన భూమి మీద కంటే మెర్క్యూరీ మీద మనకి ఇది ఇనుము, దాంతో నికెల్, ఇత్తడి ఎక్కువగా ఉంది. హెవీ మెటల్స్ ఉన్నాయి. అయినప్పటికీ మన భూమితో పోలిస్తే మెర్క్యూరీ చంద్రుడి సైజు చిన్నది. అందుకని ఏమైంది, హెవీ మెటల్స్ ఉన్నా కూడా అది బరువు తక్కువగా, మాస్ మన భూమి ఎక్కువ. భూమి ఎందుకు ఎక్కువగా ఉంది అని అంటే ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ. దాని తర్వాత హైడ్రాలిక్ ఫోర్స్, అది లోపలికి కుంజుపోయే ఫోర్స్ చాలా ఎక్కువ మెటీరియల్. అందుకని ఏమైంది, థిక్కుగా మన భూమి ఫామ్ అయినప్పుడు మన సెంటర్ కోర్లో ఎక్కువ భాగం ఇనుము, నికెలు, ఇత్తడి ఉండిపోయినాయి. అందుకని దీనిలో ఆ బరువు పెరిగింది, హెవీ మెటల్స్ అన్న. ఇంతే కాకుండా దీనికి ఉన్న గ్రావిటేషనల్ పుల్ వలన మిగతా గాలి, నీరు అన్నీ ఇముడ్చుకుని ఉంచింది. రెండోది, ఇది 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉండడం వలన నీరు కూడా లిక్విడ్ ఫార్ములాట్లో ఉంది. అటు మంచుగడ్డలోనూ ఇటు ఆవిరి రూపంలో ఉంది. కానీ దీనికి ఉన్న గ్రావిటేషనల్ పుల్ వలన ఫిక్స్డ్గా మనకి హైడ్రాలిక్ సర్కిల్ని అట్టుపెట్టుకుని ఉంచేసుకుంది. అలాగే గాలిని కూడా ఇమిడ్చి ఉంచేసుకుంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఏం చేసిందంటే వాటిని ఉంచింది. దాంతో సూర్యుడి నుంచి వచ్చే వేడిని దాని తర్వాత రెపెల్ చేయగలిగింది. అందుకని ప్రత్యేకత ఉంది మన భూమికి, అధిక సాంద్రత ఉండడం పాటు. అందుకనే లైఫ్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ అయింది. భూమి మీద లైఫ్ ఎగ్జిస్టింగ్ అవ్వడానికి కారణం అలాగైంది. అందుకని చూసినట్లయితే ఈ సాలిడ్ మనం దీనిలో మన భూమికి 5.51 గ్రాములు ఒక క్యూబిక్ సెంటీమీటరు. తర్వాత మెర్క్యూరీ 5.43. తర్వాత వీనస్ వచ్చేసరికల్లా 5.24 గ్రాములు. మార్స్ వచ్చేసరికల్లా 3.93. చూడడానికి సమానంగానే ఉంది మన భూమితో పాటు మార్స్ కూడా. కానీ ఎందుకు సాంద్రత తక్కువ ఉంది అంటే దాని గ్రావిటేషన్ పుల్ భూమితో పోలిస్తే చాలా తక్కువ. అందుకని అయింది, పుల్ తక్కువ కాబట్టి మిగతా మెటీరియల్ ఎగిరిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయేసరికల్లా దానికి ఆ సాలిడ్ అది లేకుండా అయిపోయింది. అందుకని మనం ఇది చంద్రుడిని కూడా చూసినట్లయితే చంద్రుడు కూడా చాలా వరకు మనకి 3.34 ఇంచుమించు మార్స్కి దగ్గరగానే ఉంటాం. చంద్రుడు కూడా ఒక సీసీకి 3.34 గ్రాములు చంద్రుని మీద. అయితే భూమికి ప్రత్యేకత ఏమిటి అంటే దానికి యొక్క హైడ్రాలిక్ ఫోర్స్, దాంతో ఇంటర్నల్ ప్రెషర్ దీన్ని అట్టిపెట్టుకుని ఉండబట్టి చాలా హెవీగా ఉన్నాయి. ఇంకా మనం బయట ఓడు కనుక చూసినట్లయితే బయట మనకి గ్యాసు, దాంతో ఐస్ గ్రహాలు అంటారు. దాంతో మనకి జూపిటర్ అంటే గురుగ్రహం, శనిగ్రహము గ్యాసులు ఉన్నాయి. అదైన తర్వాత యురేనస్, నెప్ట్యూన్
ఐసీ గ్రహాలు అన్నారు. ఇవి దూరంగా ఉండి వాటికి ఉన్న కోల్డ్ క్లైమేట్ వలన ఇంకా గ్యాసెస్ తోటి ఎక్కువ హైడ్రోజన్ హీలియంతో ఉండబట్టి అవి చాలా బరువు తక్కువ ఉంటాయి. మనం చూసినట్లయితే దీనిలో ఇది నెప్ట్యూన్ 1.64 గ్రాములు, దాని తర్వాత జూపిటర్ వచ్చేసరికల్లా గురుగ్రహం 1.33. నెప్ట్యూనే బరువు ఎక్కువ ఉంది దీనిలోను, చాలా పెద్దది. సూర్యుడి తర్వాత సూర్యుడు అంతది మనకి జూపిటర్ గురుగ్రహం. తర్వాత యురేనస్ 1.27 గ్రాములు. దాని తర్వాత మనం శాటర్న్ అన్నిటికంటే తక్కువ 0.70 పాయింట్, అంటే మిల్లీగ్రాముల్లోకి వెళ్ళిపోయింది. అది 1 గ్రాము కూడా లేదు. కారణం ఏంటంటే దానికి ఉన్న గ్యాసులు లోపల సాలిడ్ లేకపోవడం, అట్టి పెట్టుకుని ఉంచుకోలేకపోవడం. అందుకని అవి కోల్డ్గా ఉన్నాయి కాబట్టి మనం చూసినట్టయితే జూపిటరు శాటర్న్ ఏమో గ్యాస్ రూపంలో ఉన్నాయి. దాని తర్వాత నెప్ట్యూను, దాని తర్వాత మన యురేనస్ చూసినట్టయితే అవి కోల్డ్ రూపంలో ఉన్నాయి. ఉన్న వాటిల్లో మంచు లాంటి గడ్డ కట్టి దాని తర్వాత ఫోర్సెస్ దగ్గరికి లాక్కుని ఉండబట్టి కొంత బరువుగా ఉన్నాయి. సరే, ఇంత చెప్పుకున్నాం. ఇవన్నీ మన సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. తిరుగుతుంటే మన సూర్యుడి యొక్క గ్రావిటీ ఎంతంటే 1 క్యూబిక్ సెంటీమీటర్కి మొత్తం అంతా గ్యాసే కాబట్టి 1.41 గ్రాములు. మన సూర్యుడి యొక్క సాంద్రత డెన్సిటీ 1.41. దీనిలో మనం చూసినట్టయితే ఎక్కువ భాగం హైడ్రోజన్ 70% ఉంది, దాంతో హీలియం 28%, దాంతో నైట్రోజన్ 1.5%, దాని తర్వాత ఇక అదర్ అన్ని మెటల్స్ ఏదైనా సరే చూసిన గ్యాస్ ఫామ్లో 0.5 సగం శాతం మాత్రమే ఉన్నాయి. అందుకని ఈ ప్లానెట్స్లో సూర్యుడితో సహా, కాకపోతే సూర్యుడు అనేక లక్షల రెట్లు పెద్దది మన భూమి కంటే. దానికి ఉన్న ఆ పెద్ద మాసు వలన దాని గ్రావిటీ ఎక్కువ పెరిగింది. అందుకని సైజుని బట్టి కూడా గ్రావిటీ. జూపిటర్ సూర్యుడి తర్వాత ఎక్కువ గ్రావిటీ ఉన్నది జూపిటర్కి, అయినా దాని సాంద్రత చాలా తక్కువ. అన్నిటికంటే హెవీయెస్ట్ ఏమో మన భూమి, అన్నిటికంటే లైటెస్ట్ ఏమో మన శనిగ్రహం. దూదిలాగా మనం అంటుంటాం, ఒక గుప్పుడు ఇనుము బరువా, ఒక గుప్పుడు దూది బరువా అంటే ఇనుమే బరువు ఉంటుంది, దూది బరువు తక్కువ కదా. అందుకని ఆ రకంగా మనం చూస్తే మన భూమి ఏమో సాంద్రత ఎక్కువ, అదే ఇది మన దూది లాంటిది శాటర్న్ అయింది. అందుకని ఈ రకంగా చూసినప్పుడు మనకి మన భూమికి చాలా ప్రత్యేకత ఉంది. దీనికి కారణం ఏంటంటే మన భూమి మీద మెర్క్యూరీలో కానీ ఏదైనా సరే ఐరన్ అండ్ నికెల్ కోర్, రెండోది ప్రెషర్, ఇంటర్నల్ ఇన్వర్డ్ గ్రావిటేషనల్ పుల్, ఇవన్నీ జరిపి ఉంటాయి. అది కాకుండా మనకున్న ప్రత్యేకత వలన సూర్యుడే లైఫ్. అన్నిటికీ సూర్యుడు ప్రకాశిస్తానన్నాడు. అయినప్పటికీ ఇది ఉన్న దూరంలో గాలి, నీరు, నేల ఉండడం, దాని తర్వాత సమపాళల్లో వేడి, వెలుతురు ఉండడం, లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి మన భూమే కారణమైంది. అందుకని ఈ గ్రావిటేషనల్ కూడా పుల్ కూడా మనకి లైఫ్ ఎగ్జిస్టెన్స్కి చాలా ఉపయోగపడింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.